నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో జుట్టు రాలడం అనే అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ భోగాది గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, ఈ డేస్లో అసలు ఏ జనరేషన్ వాళ్ళైనా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఎక్కువగా జుట్టు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు. సో అది రాలిపోతుంది, జుట్టు ఊడిపోతుంది అని అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. అసలు జుట్టు రాలిపోవడానికి లేదా ఊడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటండి? చూడండి, అంటే ముందు జుట్టు ఎందుకు రాలుతుంది అనే దానికంటే ముందు ఏంటంటే అసలు ఈ హెయిర్ యొక్క హిస్టరీ తెలియాలన్నమాట. హెయిర్ ఎలా వస్తుంది, ఎలా ఓడిపోతుంది అనేది దాని గురించి కొంచెం దాని లైఫ్ సైకిల్ తెలియాలి. ఓకే. ఇప్పుడు సాధారణంగా ఏంటి అని అంటే ఒక ఫాలికల్ అని ఉంటుందండి. ఇలా ఒక కప్ లాగా ఫాలికల్స్ అని ఉంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి అయితే హెయిర్ మనకు వస్తుందో బయటికి అది ఫాలికల్, హెయిర్ ఫాలికల్ అంటారు. ఆ ఫాలికల్ లోపల హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది, పుట్టడం వస్తుంది. అక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఒక కొంత ఫేజ్ ఈ స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా కొంత హైట్ వరకు మెల్లగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పెరుగుతూ అది స్టార్ట్ అయ్యి వచ్చేది దాదాపుగా మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి 14 years వరకు మెల్లగా ఈ ఫేజ్ అనేది ఉంటుంది. ఎనజన్ ఫేజ్ అంటారనమాట. ఇది ఈ ఎనజన్ ఫేజ్లో ఏవైతే ఉంటుందో స్టార్ట్ అయిపోయి పెరగడం. ఓకే. ఈ తర్వాత ఏమవుతుంది, కొంచెం ఫేజ్ పెరిగిన తర్వాత కొంత తర్వాత ఏమైతే ఆ ఫాలికల్ కొంచెం అలా బెండ్ అయిపోతుంది అనమాట. అంటే హెయిర్ ఎంత రావాలో అంత వచ్చేసింది, అంటే హెయిర్ గ్రోత్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత తను ఏం చేస్తుంది, హెయిర్ గ్రోత్ తన వీలైనంత ఎంత హైట్ వరకు అయితే అంత రీచ్ అవుతుందో ఆ రీచ్ అయిన దాన్ని టీలోజన్ ఫేజ్ అని అంటారనమాట. ఓకే. అంటే ముందే ఉంటుందా ఇంతవరకే హెయిర్ పెరగాలి అనేది? అంటే డిపెండ్స్ వాళ్ళ హెరిడిటరీ హిస్టరీని బట్టి. లేకపోతే చాలా వరకు అయితే హెయిర్ మనం వదిలేస్తే అలాగే పెరుగుతాయి, చాలా వరకు పెరుగుతాయి. కానీ కొంత లెవెల్ వరకు పెరిగిన తర్వాత అది ఆగిపోతుంది అనుకోండి. అయితే తన గ్రోత్ని అచీవ్ చేసుకొని ఎంత అయితే గ్రోత్ రావాలో ఎంతో ఆ గ్రోత్ అచీవ్ చేసుకున్న తర్వాత అది అలా కొంతకాలం ఉండి తర్వాత ఊడిపోతుంది. కాబట్టి అంటే ఈ ఫేజ్లో ఎనజన్, క్యాటజన్ అండ్ టీలోజన్ ఫేజ్ అనేసి ఈ విధంగా 3 ఫేజుల్లో అది హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. అయితే ఒక హెయిర్ ఇప్పుడు అలా పెద్దగా అయిపోయిన తర్వాత టీలోజన్ ఫేజ్లో ఉన్నప్పుడు, అంటే పెద్ద హెయిర్ ఉన్నప్పుడు కింది నుంచి ఇంకొక హెయిర్ వచ్చి తోస్తేనే కానీ ఈ హెయిర్ ఊడిపోతుంది అనమాట. అంటే ఇంకో హెయిర్ వచ్చి తోస్తేనే కానీ అది ఊడిపోతుంది. సరే, అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ కింది నుంచి హెయిర్ వచ్చి తోయలేదనుకోండి, అంటే కింది నుంచి హెయిర్ రావడం లేదనుకోండి, ఈ పైన ఉన్న హెయిర్ ఊడిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఒకవేళ ఈ హెయిర్ సరిగ్గా గ్రోత్ రాకపోతే అది హెయిర్ ఫాల్ కిందికి వస్తుంది అనమాట. అంటే హెయిర్ తగ్గిపోతుంది, లేదా థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అని అంటారు. అంటే టువర్డ్స్ బాల్డ్నెస్ వెళ్తుంది అని అర్థం అనమాట. అంటే జుట్టు అంటే ఆ వెంట్రుక రాలిపోయిన ప్లేస్ లో కొత్త వెంట్రుక అనేది రావాలి. ఒకవేళ రాకపోతే అది థిన్నెస్ కి వెళ్తుంది అని అర్థం అనమాట. అయితే చూడండి, అయితే దీనికి రీజన్స్ ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఇది దీని యొక్క హిస్టరీ. మామూలుగా ఆ విధంగా పెరగడం, తను ఎంత టైం ఉండాలో అంత టైం ఉంటుంది, తర్వాత అది ఊడిపోతుంది అనమాట. దాదాపు 50 to 100 హెయిర్ ఊడిపోవడం అనేది కామన్ సాధారణంగా. ఒక 50 నుంచి 100 హెయిర్ వరకు ఒక డేలో ఊడిపోవచ్చు అంటే ఇది కామన్ కిందికే వస్తుంది. పొడవైడెడ్ కింది నుంచి హెయిర్ వచ్చినట్టయితే. కాబట్టి ఇది కామనే. అయితే జనరల్గా హెయిర్ ఫాల్కి కారణాలు ఏంటంటే సాధారణంగా అయితే నార్మల్ కండిషన్లో రోజు మొత్తంలో 50 నుంచి 100 వెంట్రుకల వరకు ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏమవుతుంది అంటే మళ్ళీ కింది నుంచి హెయిర్ రావాలి కదా, రాకపోతే ప్రాబ్లం అనమాట. కాబట్టి హెయిర్ ఊడిపోతుంది అని అంటే దాని కాదు, అంటే మన థిక్నెస్ ఏమైనా థిన్ అయిపోతుందా హెయిర్ అనేది ఇంపార్టెంట్. థిన్ అవుతుందంటే మనం హెయిర్ ఫాల్ కిందికి వచ్చేస్తుంది. వెంట్రుకలు పలచబడుతున్నాయి అంటే ప్రాబ్లం. ఇంకా హెయిర్ ఎందుకు ఊడిపోతుందండి అని అంటే చూడండి, ఒకటేమో జెనెటిక్ రీజన్. ఒకవేళ హెరిడిటరీ టెండెన్సీ ఏమైనా ఉన్నట్టయితే హెయిర్ అంటే తొందరగా ఊడిపోయేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంటర్నల్ రీజన్సే ఎక్కువ ఉంటాయి. ఇంటర్నల్గా మనం చేసుకునే రీజన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ హెయిర్ ఫాలికల్ అని చెప్పాను కదా, ఈ హెయిర్ ఫాలికల్కి డ్యామేజ్ అయినట్టయితే హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. అండ్ తర్వాత రావడం కూడా కష్టంగా ఉంటుంది అనమాట. హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ ఎట్లా అవుతుందండి అని అంటే మనం షార్ప్ ఎడ్జెస్ ఉన్నటువంటి వాటితో మనం దువ్వుకుంటున్నాం అనుకోండి, దువ్వెంతో దువ్వుకుంటున్నాం అనుకోండి, అప్పుడు అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగా ఇప్పుడు నూనె పెట్టుకున్నాము, ఆ తర్వాత ఎండకి వెళ్ళిపోయాము, అంటే హీట్ నుంచి ఏమవుతుందని అంటే ఆ సర్ఫేస్ టెన్షన్ కొంచెం డిక్రీజ్ అయిపోయి ఆ హెయిర్ ఫాలికల్స్లోకి ఆయిల్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా వెళ్ళిపోవడం వలన కూడా ఆ హెయిర్ ఫాలికల్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది అవుట్ సైడ్ రీజన్. అండ్ ఇంటర్నల్ రీజన్స్ ఏంటంటే స్ట్రెస్ అనేది ఒక కారణం. బాగా యాంగ్జైటీ, టెన్షన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది, దానికి హెయిర్కి ఏం కావాలి, దాని ఫుడ్, దాని న్యూట్రిషన్ కావాలి. న్యూట్రిషన్ డిస్టర్బెన్స్ అయితే ఈ విధంగా డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంది. రెండోది ఏంటి,
మనం తీసుకునే ఆహారంలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నట్టయితే ఆ విధంగా అవుతుంది. ఇంకోటి మనకి ఏదన్నా మనం తీసుకున్న ఆహారంలో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అవి ఏమైనా తగ్గాయి అనుకోండి, వాటి వలన కూడా అంటే బాడీలోనే ఏదన్నా ఇప్పుడు విటమిన్ డి కానీ విటమిన్ B12 కానీ ఇలాంటి విటమిన్స్ ఏమైనా తగ్గినట్టయినా కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది జరగడం స్టార్ట్, అంటే హెయిర్ ఫాలికల్ అనేది డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. మనం కాస్మెటిక్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో కొందరంటే దాన్ని హీట్ చేసి షేప్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఎక్కువ హీట్ చేయడం వల్ల కూడాను ఆ ఫాలికల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇంకోటి కెమికల్ అప్లికేషన్, అంటే బాగా కలరింగ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ పెడుతూ ఉంటారు కదండి, అందులో ఉన్న కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇట్లాంటి వాటి వలన కూడా అది డిస్టర్బ్ అయిపోతుంది. హీట్ నుంచి అవుతుంది, కెమికల్స్ నుంచి అవుతుంది. బ్లీచ్ చేస్తారు చూడండి, బ్లీచింగ్ కెమికల్స్ ఏవైతే యూస్ చేస్తారో హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ అట్లాంటివి ఏవైతే ఉన్నప్పుడు అవి కూడా హెయిర్ ఫాలికల్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి సాధారణంగా ఇంకోటి మన హెయిర్ స్టైల్ని బట్టి కూడా ఉంటుంది. బాగా లాగి వెనక్కి కడుతున్నారనుకోండి, అంటే బాగా లాగినప్పుడు ఏమవుతుంది, తప్పకుండా కింద ఫాలికల్ డ్యామేజ్ అయిపోయి ఆ హెయిర్ ఊడిపోయే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా రకరకాల రీజన్స్, అంటే మనం వాడే షాంపూని బట్టి కానీ వాడే మెడిసిన్స్ని బట్టి కానీ ఏదో ప్రాబ్లం కోసం మనం మెడిసిన్స్ యూస్ చేస్తున్నాం, ఆ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ కానీ ఇంకేదో హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అది వాటి వలన కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, థైరాయిడ్ లాంటి అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, PCOD లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, ఆ విధంగా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ హార్మోనల్ డిస్టర్బెన్స్ కి అసలు హెయిర్ ఫాలికల్ కి సంబంధం ఏంటండి అసలు చెప్తాను. అంటే ఈ విధంగా ఏ ఉన్నా కానీ అది డిస్టర్బ్ అవుతుంది. అయితే ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలంటే హార్మోన్స్కి అండ్ ఈ ఫాలికల్కి ఏం సంబంధము అని అంటే మనం టైప్స్ గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ టైప్స్ ఏంటంటే చూడండి, అంటే హెయిర్ ఫాలింగ్లో ఎట్లా అంటే ఈ అలోపేషియా ఏదైతే బట్టతల అంటారు కదా, హెయిర్ పోయి థిన్నింగ్ అయ్యే విషయంలో ఒక ఆండ్రోజెనిక్ అలోపేషియా అని ఒకటి ఉంది. అంటే రకాలు ఆండ్రోజెనిక్ అలోపేషియా అని అంటారు, అలోపేషియా ఏరియేటా అని ఒక రకం ఉంది, అండ్ యానోజన్ ఇఫ్లూయం అని ఒకటి ఉందన్నమాట, ఇలా టీలోజన్ ఇఫ్లూయన్స్ అని ఒకటి ఉంది. ఈ విధంగా రకరకాలుగా, అండ్ టీనియా క్యాపిటిస్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ విధంగా రకరకాలుగా కొన్ని పేర్లతో ఉన్నాయి. అయితే మెయిన్ ఏంటి అని అంటే మనకు ఆండ్రోజన్ అలోపేషియా అనేది మెయిన్. ఆండ్రోజన్ అంటే ఏంటి, మామూలుగా మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్. అయితే సాధారణంగా ఏమవుతుందంటే మేల్ హార్మోన్, ఎప్పుడైతే మేల్ హార్మోన్ అది ఫీమేల్లో కూడా ఉంటుంది, మేల్లో కూడా ఉంటుంది, మేల్లో ఎక్కువ ఉంటుంది, ఫీమేల్లో తక్కువ ఉంటుంది కదా. సాధారణంగా ఈ హార్మోన్ ఏదైనా కొంచెం ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని వేరే హార్మోన్స్ యొక్క ప్రభావం వలన ఈ టెస్టోస్టెరాన్ అనేది ఏమవుతుందో అది డైహైడ్రో టెస్టోస్టెరాన్ అని DHT అని అంటారనమాట, DHTగా మారుతుందన్నమాట. ఈ DHT యొక్క పని ఏంటి అని అంటే, DHT జనరల్గా ఏం చేస్తుంది అని అంటే వేరే దాని ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ హెయిర్ పైన దాని యొక్క పని ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ మాట DHT అనే వస్తుంది ఎవరైనా డాక్టర్స్కి. అంటే ముందు ఆ టెస్ట్ దానికి సంబంధించిందో చూసుకోవాలని అనుకుంటారు. ఆ DHT ఏం చేస్తుందంటే హెయిర్కి ఏదైతే ఫుడ్ సప్లై అవుతుందో, న్యూట్రిషన్ సప్లై అవుతుందో ఆ న్యూట్రిషన్ సప్లైలో ఇది డిస్టర్బ్ చేస్తుంది అనమాట DHT. కాబట్టి ఆ ఎప్పుడైతే న్యూట్రిషన్ దానికి అందలేదో అలాంటప్పుడు ఏమవుతుంది, తప్పకుండా హెయిర్ అనేది, అంటే న్యూట్రిషనే అందకపోతే ఇప్పుడు ఎన్నో చెప్పుకున్నాం ఫాలికల్ డిస్టర్బ్ ఇవ్వడానికి, అలా న్యూట్రిషన్ అందకపోతే అది పడిపోతుంది అనమాట. ఇదే మెయిన్ హార్మోన్ యొక్క రీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం PCOD అన్నాం, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి PCODలో ఏమవుతుందంటే ఆ DHT ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అదే విధంగా హార్మోన్ థైరాయిడ్ హార్మోన్, అక్కడ కూడా DHT ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు అయితే ఈ విధంగా ఫుడ్ అందకపోవడం వల్ల మొత్తానికి అది ఫాలో అనేది ఎక్కువైపోతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ అలోపేషియా. ఇప్పుడు మనం ఎక్కువ మంది మన దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మందిని చూసేది ఇదే ఏది ఆండ్రోజెనిక్ అలోపేషియా అని. ఈ ఆండ్రోజెనిక్ అలోపేషియా మేల్ ప్యాటర్న్ ఉంటుంది, ఫీమేల్ ప్యాటర్న్ ఉంటుంది. మేల్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి, ఇక్కడ ముందుకు ఇలా వస్తుంది, M షేప్లో వస్తుంది అనమాట. ఓకే, ఇలా అంటే W అనుకోండి, M అనుకోండి, ఈ విధంగా ఈ షేప్లో రావడం. కానీ కొంతమందికి అంటే ఇక్కడ హెయిర్ పోతాయి, ఇక్కడ మాత్రం ఉంటాయి కాస్త. ఓకే, కొంతమందికి బ్యాక్లోనే రౌండ్గా మధ్యలో వెళ్ళిపోతాయి అనమాట. ఈ విధమైనటువంటి బాల్డ్నెస్ ప్యాటర్న్ ఏదైతే కనబడుతుందో మేల్లో ఎస్పెషల్గా, దిస్ ఇస్ అది మేల్ ఆండ్రోజెనిక్ అలోపేషియా. ఒకవేళ ఫీమేల్లో ఎట్లా కనపడుతుంది, అది ర్యాండమ్గా పోతాయి, ఒక పర్టికులర్ ప్యాషన్ తీసుకో, ర్యాండమ్గా పోతాయి, లేదంటే కొంచెం రిసీడ్ బ్యాక్ అవుతుంది అనమాట, హెయిర్ వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఆ విధంగా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆండ్రోజెనిక్ అలోపేషియా. ఇంకా రెండో రకం ఏంటంటే అలోపేషియా ఏరియేటా. మీరు వినే ఉంటారు, అలోపేషియా ఏరియేటా అంటే ఈ పేను కొరుకుడు అంటారు కదా, ఆ పేను కొరుకుడు అనమాట. అంటే లోకలైజ్డ్గా ఒక పర్టికులర్ ఏరియాలో హెయిర్ అనేది ఊడిపోవడం అనమాట. ఈ లోకలైజ్డ్గా హెయిర్ ఏదైతే ఊడిపోతుందో ఇది రెండు విధాలుగా జరిగే అవకాశం ఉంది. ఒకటేంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఆపోజిట్గా పనిచేయడం. అంటే మన ఇమ్యూన్ సెల్స్ మన ఆపోజిట్గా పనిచేయడం అంటే ఏంటి, అక్కడ ఉన్న సెల్స్ మధ్యలో ఒక డిస్టర్బెన్స్ వచ్చి మన సెల్సే ఏదైతే కింద ఫాలికల్ ఏదైతుందో వాటిని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట.
మన ఇమ్యూన్ సిస్టమే ఆ ఫాలికల్స్ని డిస్టర్బ్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియాలో హెయిర్ ఊడిపోవడం జరుగుతుంది. ఇది కొంచెం కష్టం, అంటే దీన్ని ట్రీట్ చేయడం కూడా అంటే ఆటో ఇమ్యూనిటీ కదా, ఆటో ఇమ్యూనిటీని పోగొట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆటో ఇమ్యూనిటీని పోగొట్టేటట్టుగా మనం ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలాగే లోకలైజ్డ్గా మనం చూసుంటాం. అదేంటంటే టీనియా క్యాపిటీస్ అంటారు. అంటే తలపైన ఒక్కొక్క పర్టికులర్ ఏరియాలో సేమ్ ఇదే అలోపేషియా ఏరియా అంటే పేను కొరుకుడే. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఫంగల్ నుంచి వస్తుంది, దీన్ని టీనియా క్యాపిటీస్ అంటారు. ఫంగల్ నుంచి అని అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఉంటాయి, మనం అలా అనేసి ఇలా అనుకున్నాం అనుకోండి బై మిస్టేక్ అలా చూసుకుని ఇలా అది కమ్యూనికబుల్ అనమాట. ఎందుకంటే ఫంగల్ కాబట్టి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. చాలా మంది ఇప్పుడు మేల్స్లో ఏంటంటే గడ్డంలో వస్తుంది, మీసాల్లో వస్తుంది, ఆ తర్వాత హెయిర్ పైన వస్తుంది, ఒక ప్లేస్ నుంచి చాలా ప్లేసెస్కి వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఈజ్ అంటే ఇది టీనియా క్యాపిటీస్ ఏదైతే ఉందో ఫంగల్ నుంచి వచ్చేటటువంటి ఆ పేను కొరుకుడు అని చెప్పొచ్చు అనమాట. అండ్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ విధంగా హెయిర్ అనేది ఒకవేళ ఇక్కడనే కాకుండా ఈ కనుబొమ్మల్లో కానీ రెప్పల్లో కానీ ఈ విధంగా కూడా ఊడిపోయినట్టయితే డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే ఊడిపోయినట్టయితే ఇది టీనియా టోటాలిస్ అంటారు అనమాట. ఓకే, అలోపేషియా టోటాలిస్ అంటారు. అంటే మొత్తంగా బాల్డ్ హెడ్ అంటే అసలు హెయిరే ఉండకుండా మొత్తం ఓడిపోతుంది చూడండి తలంతా అని, ఈ విధంగా ఇది టోటాలిస్. ఇంకోటి యూనివర్సాలిస్ అని ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్ అనుకోండి. అది చాలా రేర్ అని అంటే తలపైన హెయిర్ ఇంకెక్కడ బాడీలో ఉన్న హెయిర్ అంతా కూడా ఓడిపోతాయి అనమాట. అవన్నీ కూడా అవి చాలాసార్లు ఆటో ఇమ్యూన్, ఫంగల్ ఇలా రకరకాల రీజన్స్తో అవి వచ్చే అవకాశం ఉంది. బట్ జనరల్గా మనకు కనిపించేది అలోపేషియా, అదే ఆండ్రోజెనిక్ అలోపేషియా ఒకటి కనపడుతుంది, ఇది ఒకటి కనపడుతుంది. ఇంకొక రకం ఉంది యాంటీ అనజన్ ఇఫ్లూవియం. ఈ ఎఫ్లూవియం అంటే ఏంటంటే ఒక బ్యాడ్ థింగ్ అనమాట. అంటే అనజన్ స్టేజ్లోనే బ్యాడ్ అయిపోవడం అని అంటే మెల్లగా హెయిర్ స్టార్ట్ అవుతుంది, గ్రోత్ ఫేజ్ ఉంటుంది చూడండి, అక్కడే పడిపోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందండి అని అంటే సాధారణంగా క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇలాంటి థెరపీస్ చేసిన తర్వాత మొత్తం హెయిర్ ఊడిపోతాయి కదా, అది అనమాట. ఇది ఏమవుతుంది, ఈ అనజన్ అలోపేషియా ఏదైతే ఉందో ఈ విషయంలో మళ్ళీ హెయిర్ వస్తుందండి. అంటే ఊడిపోతాయి. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అవి యూస్ చేయకపోతే అదంతా అదే వస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి టీలోజన్ ఎఫ్లూవియం అంటారు. టీలోజన్ ఎఫ్లూవియం అని అంటే ఇది ఏంటి, ఒకవేళ ఏదైనా స్ట్రెస్ కండిషన్స్ నుంచి కానీ అంటే మేజర్ స్ట్రెస్ కండిషన్, బాగా బాధపడ్డటువంటి విషయాలు, లేదంటే బాడీలో ఈక్విలిబ్రియం చేంజ్ అవ్వడం అంటే ఇప్పుడు మొదటిసారి మెన్సెస్ స్టార్ట్ అయింది మీనార్కి, ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ లైఫ్. ప్రెగ్నెన్సీ ఒక చేంజ్ ఆఫ్ లైఫ్, చైల్డ్ బర్త్ ఒక చేంజ్ ఆఫ్ లైఫ్, మెనోపాజ్ ఒక చేంజ్ ఆఫ్ లైఫ్. ఇలాంటి చేంజ్ ఆఫ్ లైఫ్లో కానీ బాగా బాడీలో చేంజెస్ ఏమైనా వచ్చినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మెడికేషన్ ఏదైనా తీసుకుంటున్నారు, ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంటీకోయాగులెంట్స్ లేకపోతే యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్, కొన్నిసార్లు యాంటీ కొలెస్ట్రాల్ మెడిసిన్, ఇలా కొన్ని రకాల మెడిసిన్స్ని ఏవైనా తీసుకుంటున్నట్టయితే, ఈవెన్ థైరాయిడ్ మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆ మెడిసిన్కి పడకపోతే కూడాను ఈ విధంగా హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఒకటేమో మెడిసిన్స్, ఈ చేంజ్ ఆఫ్ లైఫ్లు. ఇంకా కొంతమందికి ఎట్లాగా అని అంటే ఈ ఏమంటారు ఫుడ్ చేంజెస్ కానీ, ఎక్స్ట్రీమ్ ఫుడ్ చేంజెస్ అంటే కొంతమంది నేను తొందరగా సన్నబడాలి అనేసి కొన్ని రకాల ఎక్కువ ఫుడ్ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ చేసుకోవడం వలన ఈక్విలిబ్రియం దెబ్బతింటుంది అనమాట బాడీది. అలాంటి టైంలో కూడా హెయిర్ ఊడిపోయే అవకాశం ఉంది. ఎక్కువ మాత్రం దీన్ని కొంచెం స్ట్రెస్తో వచ్చేది అని చెప్పొచ్చు. అంటే టెన్షన్స్ అట్లాంటి వాటి స్ట్రెస్, ఏదో ఫియర్ ఏదైనా ఫియర్ నుంచో యాంగ్జైటీస్ నుంచో వచ్చేదన్నమాట. జనరల్గా ఎక్కువ మంది వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారో ఆండ్రోజెనిక్ అలోపేషియా వాళ్ళు ఉంటారు, లేదంటే ఈ టీలోజన్ ఫేజ్ వాళ్ళు ఉంటారు అనమాట. ఈ స్ట్రెస్తో వచ్చే వాళ్ళు ఉంటారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇంకేమైనా మెడిసిన్స్ లేకపోతే ఏంటి మన కాంట్రసెప్టివ్ పిల్స్ అట్లాంటివి యూజ్ చేసే వాళ్ళల్లో ఇలా రకరకాల రీజన్స్ ఉండొచ్చు అనమాట ఈ టీలోజన్ ఫేజ్ ఆఫ్ అలోపేషియా. ఇవి రకాలు. ఓకే. జనరల్గా మామూలుగా చూస్తే ఎక్కువ అంటే నిద్ర సరిగా లేని వాళ్ళకి, నిద్రలేమితో బాధపడే వాళ్ళకి కూడా హెయిర్ ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది కదా, ఎందుకంటారు? ఇప్పుడు ఇదంతా దీని కిందకే వస్తుంది, టీలోజన్ ఫేజ్ ఆఫ్ అలోపేషియా కిందకే వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, దేనికైనా మళ్ళీ రీజన్ వెళ్తే ఒకటే, దానికి న్యూట్రిషన్ సప్లై కాకపోవడం, ఏదో స్ట్రెస్ కండిషన్, ఆ స్ట్రెస్ కండిషన్స్లో ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా ఆ డైహైడ్రోజన్ టెస్టోస్టిరాన్ పైన పడుతుంది. దాని యొక్క ఎఫెక్ట్ రావడం వల్ల ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, మరి జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? చూడండి, ఇంతదాకా నేను ముందు రకాలు చెప్పాను, ఎందులో చూసినప్పటికీ కూడాను మనకు ఆ డైహైడ్రో టెస్టోస్టెరాన్ ఏదైతే డిహెచ్టీ ఏదైతే ఉందో దాని యొక్క రోల్ ఎక్కువ ఉంటుందండి అని చెప్పాను.
అలాగే అంటే దానికి రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసేసేసుకోవాలి. రీజన్స్ ఏమున్నాయి అని అంటే జాగ్రత్తల్లో చెప్పాలని అంటే కొన్ని అవుట్ సైడ్ రీజన్స్, ఇంటర్నల్ రీజన్స్. ఇంటర్నల్గా రీజన్ చెప్పాలంటే ఆ డిహెచ్టీ గురించి చెప్పాను కదా, ఆ డిహెచ్టీ ఎక్కువ ఫామ్ కాకుండా చూసుకోవాలి. ఓకే. కాబట్టి డిహెచ్టీ ఫామ్ కాకుండా చూసుకోవాలని అంటే మన ఫుడ్ విషయంలో కొన్ని చేంజెస్ తీసుకొని రావచ్చు, లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తీసుకొని రావచ్చు. అంటే లైఫ్ స్టైల్లో అంటే మనం తినే ఆహారం కానీ ఇట్లాంటి వాటిలో కూడా కొన్ని రకాల చేంజెస్ తీసుకొచ్చినట్టయితే ఆ డిహెచ్టీ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఓకే. అయితే ఈ విధంగా తీసుకొని వచ్చేటటువంటి చేంజెస్ ఏంటి అని అంటే చూడండి, ఫుడ్ విషయంలో చెప్పుకున్నట్టయితే మనం సాధారణంగా డిహెచ్టీని ఎక్కువ ఫామ్ కాకుండా ఉండేటటువంటి ఏంటంటే లైకోపిన్ అని ఒక సబ్స్టెన్స్, అది మనకు టమాటోలో ఉంటుంది. టమాటో కానీ, వాటర్ మిలాన్ కానీ, ఈ క్యారెట్స్ కానీ ఇలాంటి వాటిలో కొంచెం ఈ లైకోపిన్ యొక్క మెయిన్ ఈజ్ టమాటోని. వీటిని మనం ఎక్కువ తీసుకుంటున్నట్టయితే ఆ డిహెచ్టీ ఫామ్ కావడంలో కొంచెం అది హెల్ప్ చేస్తుంది. ఓకే. అంటే టమాటోస్, వాటర్ మిలన్, క్యారెట్. వీటికి తోడు ఎక్కువగా బాగా హెల్ప్ చేసేది ఏంటంటే గుమ్మడి గింజలు అని అంటారు కదండి. ఈ గుమ్మడి గింజలు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిహెచ్టీ ఫామ్ కావడానికి ఏదైతే కొన్ని వేరే హార్మోన్స్ కావాలి అని చెప్పాను కదా, అది వాటిపైన కూడా యాక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ గుమ్మడి గింజలను మనం ఎక్కువ తీసుకున్నా అంటే దాంతో ఏం సబ్స్టెన్స్ తయారు చేసినా కానీ, అంటే తినేటటువంటి ఏం సబ్స్టెన్స్ అది ఇంటర్నల్గా తీసుకున్నా, ఈవెన్ ఎక్స్టర్నల్గా దాన్ని అంటే ఆ గుమ్మడి గింజలతో ఆయిల్ తయారు చేసి దాన్ని ఎక్స్టర్నల్గా యూస్ చేసినప్పటికీ ఆ డిహెచ్టీని వీలైనంత వరకు అది అవాయిడ్ చేస్తుంది. ఇంకా ఏంటంటే బయోటిన్ సబ్స్టెన్స్ అంటే ఇప్పుడు మనం ఈ బెర్రీస్ కానీ, ఏవైనా బెర్రీ ఫ్రూట్స్, బెర్రీస్ కానీ, ఈవెన్ బనానా కానీ ఇలాంటి ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇట్స్ గుడ్. అండ్ ఆయిల్ విషయంలో సిసమిన్ ఆయిల్ అంటారు కదా, ఈ కుసుమల నూనెలు ఇలాంటివి కూడా కొన్ని మనం హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటి కంటెంట్ని మనం కొంచెం ఎక్కువ అయ్యేటట్టుగా చూసుకోవాలి మన బాడీలో. సిసమిన్ ఆయిల్, ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాల సీడ్స్ ఉన్నాయి. ఫ్లాక్ సీడ్స్ అనుకోండి, ఈ గుమ్మడి గింజలు అనుకోండి, ఇలాంటివన్నీ కొన్ని రకాల సీడ్స్ అవన్నీ కూడాను ఆ డిహెచ్టీ ఫామ్ కాకుండా చూసుకోవడంలో కొంత హెల్ప్ చేస్తాయి. కాబట్టి అవి తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద నేచురల్ థింగ్స్. అండ్ అదేవిధంగా వీటితోనే తయారైనటువంటి ఈ సిసమిన్ ఆయిల్తో కానీ, ఈ గుమ్మడి గింజలతో కానీ తయారైనటువంటి హెయిర్ ఆయిల్స్ ఉంటాయన్నమాట. ఇందులో లెవెండర్ హెయిర్ ఆయిల్ అని అంటారు మీరు వెంట, లెవెండర్ కానీ, లేకపోతే ఈ రోజ్తో తయారైన శాండల్వుడ్తో తయారైనటువంటి హెయిర్ ఆయిల్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా పైన అప్లై చేసే హెయిర్ ఆయిల్స్లో యూస్ఫుల్ హెయిర్ ఆయిల్స్ అనమాట. ఓకే. అండ్ ఇది ఎక్స్టర్నల్. ఇంకా షాంపూస్ కూడా కొన్ని రకాల షాంపూస్ ఏంటంటే కొంచెం మైల్డ్ షాంపూస్, దాంతో ఈ గుమ్మడి గింజలకి సంబంధించిన సబ్స్టెన్సెస్ కలిపినటువంటివి ఉంటాయన్నమాట. ఇలాంటివి మనం తీసుకున్నట్లయితే చాలా వరకు ఆ డిహెచ్టీ ఫామ్ కాకుండా చూస్తాయి. ఇది ఒక జాగ్రత్త. ఇంకా అవుట్ సైడ్ జాగ్రత్తలు ఏంటంటే చూడండి, షార్ప్ ఎడ్జెస్ ఉంటే ఫాలికల్ డిస్టర్బ్ అవుతుందండి అని చెప్పాను, కోమ్స్. కాబట్టి షార్ప్ ఎడ్జెస్ చూస్ చేసుకోకూడదు. ఆయిల్ పెట్టుకొని ఎండలోకి వెళ్ళొద్దు. ఆయిల్ పెట్టుకొని ఎండలోకి వెళ్తే లోపలికి వెళ్ళిపోతుంది, కాబట్టి అంటే ఈజీగా పుల్ అయిపోతుంది. అదేవిధంగా మన హెయిర్ స్టైల్ కూడా ఒక లాగి పట్టి గుంజినట్టుగా ఉందనుకోండి, అది ఈజీగా అలాంటి హెయిర్ ఫాలికల్ డిస్టర్బ్ పోయే అవకాశం ఉంది. ఇలాంటివి. ఇంకోటి ఫుడ్ విషయంలో మన విటమిన్ డి కానీ, విటమిన్ B12 కానీ, విటమిన్ సి కానీ ఇలాంటి కొన్ని విటమిన్స్ మనం తక్కువ కాకుండా చూసుకోవాలి వీలైనంత వరకు మన బాడీలో. అలాగే మినరల్స్లో కొంచెం ఫాస్ఫరస్ యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మినరల్స్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వలన ఫుడ్ విషయంలో ఇవన్నీ చేస్తే ఇట్స్ బెటర్. కొంతమంది అంటారు అని అంటే మీన్స్ కొన్ని ట్రిగర్ అప్ చేసే అంశాలు ఉంటాయి. కొంతమంది ఇలా అనమంటారు చూడండి, అంటే ఒక టైప్ ఆఫ్ ఆక్యుప్రెజర్ అన్నట్టు. ఈ ఆక్యుప్రెజర్ లాంటివి కూడా మనకు హెల్ప్ఫుల్ చేస్తాయి అన్నమాట. ఇంకోటి ఈ కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు కానీ ఇలాంటి కొన్ని లీఫీ థింగ్స్ అలాంటివి కూడాను మనకు కొంచెం హెల్ప్ఫుల్ చేస్తాయి. ఇలాంటివి సాధారణంగా వాడుతూ హెబ్జాడస్గా ఏవి యూస్ చేయకుండా ఉంటే అవే మనకు జాగ్రత్తలు. ఫర్ ఎగ్జాంపుల్ షాంపూస్ యూస్ చేస్తాం. షాంపూ 80% యాంటీ డాండ్రఫ్ షాంపూ యూస్ చేయదు. ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఉంది అని అంటే ఈవెన్ డాండ్రఫ్ ఉన్నప్పటికీ కూడాను డాండ్రఫ్ తొలగించుకోవడానికి మనం వేరే మార్గాలు ఏవైనా చూసుకోవాలి అంతేగాని, అంటే నేచురల్ థింగ్స్ ఏమైనా తీసుకోవాలి అంతేగాని పూర్తిగా దానికి మనం యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వలన తప్పకుండా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి వాటిని మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వీలైనంత వరకు మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గించవచ్చు. ఓకే, మీరు చెప్పారు అంటే నూనె రాసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఎండలోకి వెళితే అంటే ఆ హీట్ వల్ల కూడా హెయిర్ అనేది లాస్ అవుతుంది అని చెప్పేసి. కొంతమంది ఆయిల్ని హీట్ చేసి ఆ ఆయిల్ని అప్లై చేస్తూ ఉంటారు కదా, మరి అది కూడా ప్రాబ్లం ఏనంటారా? అది లిటిల్ బిట్ ల్యూక్వామ్ వరకే చేయాలండి. అంటే చూడండి, అంటే ఇప్పుడు న్యూట్రిషన్ అనేది మన బ్లడ్ వెజల్స్ త్రూలో దానికి అందుతూ ఉంటుంది. కొన్ని ఆయిల్స్ ఎట్లా అంటే లిటిల్ బిట్ ఆఫ్ వేడి చేసినట్టయితే ఫాలికల్ లోపలికి వెళ్ళిపోతుంది.
కొంత లిటిల్ బిట్ ఆఫ్ వేడి చేయాలి దాన్ని. అలా వేడి చేయడం వల్ల అంటే దాని పర్మియబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అయ్యి పర్మియబిలిటీ ఇంక్రీజ్ అయితే ఈజీగా దాని లోపలికి వెళ్తుంది. ఆ ఆయిల్స్లోనే న్యూట్రిషన్ ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల ఆయిల్స్లో న్యూట్రిటివ్ ఆయిల్స్ అవి, ఇప్పుడు మనం అన్నట్టుగా ఈ సిసమిన్ ఆయిల్ కానీ ఇట్లాంటివన్నీ హెయిర్కి అది కూడా ఒక ఫుడ్ లాంటిది కాబట్టి దాన్ని వేడి చేసుకోమంటారు. కానీ సాధారణంగా మనం ఈవెన్ కోకోనట్ ఆయిల్ అయినా కానీ అంతకంటే ఎక్కువ వేడి అయితే మాత్రం ఫాలికిలే లూజ్ అయిపోతుంది. కప్లాగా ఉంటుంది కదా ఫాలికల్, దాని నుంచి హెయిర్ వచ్చింది, ఇదే లూజ్ అయిపోయింది అనుకోండి ఊడిపోతుంది ఈజీగా. ఇంకొకటి ఏంటంటే కొంత టైం తర్వాత ఈ డిహెచ్టీ ఎఫెక్ట్ వలన ఇది కింది నుంచి ఒకటి తోస్తేనే కదా పైనకి ఊడిపోయేది అనేది, ఇది రావడమే మానేస్తుంది. ఇది రావడం మానేసిన తర్వాత కూడాను అంటే ఈవెన్ ఫాలికిల్ హెయిర్ రాకున్నా కూడాను టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ మనం కరెక్ట్గా దానికి సప్లిమెంట్స్ కరెక్ట్గా ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తూ కొంచెం హార్మోనల్ లెవెల్లో మనం ట్రిగరప్ చేసినట్టయితే మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హెయిర్ ఊడిపోయిందంటే దాదాపుగా బాల్నెస్ వైపు వెళ్తుంది అన్నప్పుడు కూడాను మనం డెవలప్ చేసే అవకాశం ఉందన్నమాట మెడిసిన్స్తోనే, అంటే ఇంటర్నల్ మన నేచురల్గానే. కానీ ఒకసారి ఆ ఫాలికిల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి టోటల్గా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా రాదు. అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా ఫాలికిల్ రీప్లేస్మెంట్ కొత్త ఫాలికిలే తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందిలో చూసుకుంటే కనుక చిన్న వయసులోనే ఎక్కువగా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. మీరు వంశపారంపర్యం అని చెప్పారు, మరి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే అది జెనెటిక్ గా వచ్చేది కాబట్టి ఏం చేస్తారు అసలు మరి దానికి? చూడండి, అంటే జెనెటిక్ గా వచ్చే దాంట్లో మనం దాన్ని మనం తప్పించలేము పూర్తిగాని. ఏదో టైంకి తప్పకుండా వాళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వాల్సిందే, వాళ్ళకి ఏదైతే బాల్డ్ హెడ్ వాళ్ళ పేరెంట్స్కి ఉందో ఆ విధంగా రావాల్సిందే. కానీ మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు ఆ కండిషన్స్ డెవలప్ కాకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఆ హెయిర్ ఫాల్ అనేది ఆ విధంగా పోకుండా, అంటే ఆండ్రోజన్ యొక్క కంటెంట్, ఇంకోటి ఆండ్రోజన్ అనేది ఎక్కువ అయిపోవడం మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కాదు, ఆండ్రోజన్ ప్యూబర్టీ వచ్చిన తర్వాతనే అవుతుంది. ఇప్పుడు మనకు టెస్టోస్టిరాన్ కానీ ఈ హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే వస్తాయి ప్యూబర్టీ వచ్చిన తర్వాతనే, అంటే ఆడవాళ్ళలో మినార్కి తర్వాతనే మెల్లగా అలాంటి హార్మోన్ల చేంజెస్ వస్తాయి. కాబట్టి ఆఫ్టర్ 14 years వరకు అంత ప్రాబ్లం ఉండదు. కాబట్టి చిన్నపిల్లలు అంత ఈజీగా ఏమి హెయిర్ అంటే టువర్డ్స్ బాల్డ్నెస్ రాదు, అదంతా నేచురల్ హెయిర్ ఫాలే ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే అది ఏదైనా జెనెటికల్ వేరే స్ట్రాంగ్ డిజార్డర్ ఉంటుంది. కొన్ని స్ట్రాంగ్ డిజార్డర్స్ ఉంటాయండి, ప్రోజేరియా అని అంటే రేర్ డిజార్డర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మాత్రమే కొంచెం ఎక్కువ హెయిర్ ఫాల్ చిన్నగా ఉన్నప్పుడే అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఆ కండిషన్ లో కాకపోయినా ఇలా వంశపారంపర్యంగా ఇలా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది అన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా? మనం ముందు కాజ్ ని అసెస్ చేయాలి, ఏ కాజ్ నుంచి అది అవుతుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఏదో కూల్ డ్రింక్స్ అట్లాంటివి తాగుతున్నారు అనుకోండి, ఏరియేటెడ్ డ్రింక్స్ ఏమైనా ఎక్కువ తాగుతున్నారు, అది కూడా ఒక రీజన్. కాబట్టి అలాంటిది మీరు ఏరియేటెడ్ డ్రింక్స్ తాగితే ఈ విధంగా మీకు సమస్య వస్తుంది కాబట్టి ఏరియేటెడ్ డ్రింక్స్ స్టాప్ చేయండి. ముందు కాజ్ని మనం అసెస్ చేయాలి, వాట్ ఈస్ ద కాజ్ అనేసి. అంత చిన్న పిల్లల్లో ఆ విధంగా ఎందుకు హెయిర్ ఊడిపోతుంది అని కాజ్ని అసెస్ చేసినట్టయితే మనకు వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఏమన్నా తేడా ఉండొచ్చు, లేకపోతే అంత చిన్న పిల్లల వాళ్ళకి ఏదన్నా స్ట్రెస్ ఎక్కువ చేస్తున్నటువంటి విషయం ఏదైనా ఉంటుంది. ఇలాంటి టైంలో ఆ హెయిర్ ఫాల్ అనేది, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి చాలాసార్లు. కాబట్టి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి కాజ్ని బట్టి రీజన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే తగ్గిపోతుంది అనమాట పిల్లలు. మరి చాలా మందికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది డాండ్రఫ్ వల్ల కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా, సో డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది, ఎందుకు ఫామ్ అవుతుంది, అది ఎందుకు పెరుగుతుంది, హెయిర్ ఎందుకు లాస్ అవుతుంది, మళ్ళీ ఆ పర్టికులర్గా ఆ పీరియడ్లో ఎప్పుడైతే హెయిర్ లాస్ అయిందో మళ్ళీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏం చేయాలంటారు? ఇప్పుడు చూడండి, హెయిర్ ఫాలికిల్స్తో పాటు ఏదో ఫాలికిల్ నుంచి వస్తుంది కదా, దాంతో పాటు మనకు అక్కడ సీబమ్ గ్లాండ్స్ నుంచి చిన్న పోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఎట్లయితే మన స్కిన్ పైన ఓపెన్ అవుతాయో సీబమ్ గ్లాండ్స్ అంటే స్వెట్ ప్రొడక్షన్ గ్లాండ్స్. కాబట్టి ఆ స్వెట్ వచ్చేసి ఆ ఏరియాని బ్లాక్ చేస్తూ ఉంటుంది అనమాట. హెయిర్ ఏదైతే అంటే ఫాలికిల్స్లోకి ఆ స్వెట్ వెళ్ళిపోయిందంటే అది ఏం చేస్తుంది, హెయిర్ గ్రోత్ని బ్లాక్ చేస్తుంది, చిన్న ఏజ్లోనే కానీ లేకపోతే ఏ టైంలో అయినా కానీ. అది బ్లాక్ చేస్తున్నట్టయితే మనం అది బ్లాక్ కాకుండా ఎప్పటికప్పుడు కొంచెం నీట్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు తలస్నానం అనేది ఫ్రీక్వెంట్గానే చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అదే, చాలా మంది ఎక్కువ నూనె రాసుకుని ఉండండి అని కొంత పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు లేదు ఎక్కువ హెడ్ బాత్ చేయండి అని చెప్తారు. అసలు నిజంగా ఏది ఫాలో అవ్వాలి, జుట్టుని సంరక్షణగా చూసుకోవాలి అంటే ఏది ఫాలో అవ్వాలి? ఇప్పుడు చూడండి, అంటే తప్పకుండా హెయిర్ ఆయిల్ పెట్టవలసిన అవసరం ఏం లేదు, కానీ కొద్దో గొప్ప ఆ హెయిర్ ఏదైతే షైనింగ్ ఉండడానికి కానీ లేకపోతే న్యూట్రిషన్తో కూడినటువంటి హెయిర్ ఆయిల్స్ కానీ మనం పూయొచ్చు. కానీ ఎంత పూసినా కానీ అవి అట్లనే ఉన్నట్టయితే ఆ హెయిర్ అంటే ఆ ఫాలికిల్లోకి ఈ ఆయిల్ వెళ్తుంది, పక్కనున్న స్వెట్ సీబమ్ అంతా వెళ్తుంది. ఈ స్వెట్ సీబమ్ వెళ్ళినట్టయితే ఏమవుతుంది, స్వెట్ నుంచి కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే మీన్స్ వేరే బ్యాక్టీరియానో వేరే ఫంగల్లో ఏదైనా ఈజీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసమని మీరు ఒకవేళ హెయిర్ ఆయిల్ పెడుతున్నారంటే వీక్లీ 1 or 2 పెడుతున్నారు అని అంటే 1 గంట సేపు తర్వాత
గంట సేపు అలాగ ఉంచేసి ఆ తర్వాత వాష్ చేసుకోమని చెప్తారు. ఎంత ఫ్రీక్వెంట్గా వాష్ చేయాలండి హెయిర్ని అని అంటే ఇప్పుడు మనం అట్లీస్ట్ వీక్లీ 1 or 2 అయితే తప్పకుండా వాష్ చేయాలి. మేల్లో కానీ అంత హెయిర్ అవసరం లేదు, అంత పెద్ద హెయిర్ కాదు కాబట్టి వాళ్ళకి వేరే ప్రాబ్లం అంటూ ఉండదు కాబట్టి వాళ్ళు ఈవెన్ ఆల్టర్నేట్ డే అంటే వీక్లీ ఆల్టర్నేట్ డే చేసుకున్న ఈవెన్ రెగ్యులర్గా చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నార్త్ ఇండియాలో ఎక్కువ హీట్ ఉండే ప్రదేశాలలో ఏం చేస్తారంటే వీలైనంత వరకు వాళ్ళు ఎక్కువ దాదాపుగా మేల్స్ అందరు కూడాను దాదాపుగా రెగ్యులర్గా చేస్తారు తలస్నానం అనేది చేస్తారనమాట. కాకపోతే ఏంటంటే ఎంత చేసినా దానిపైన ఎక్కువ స్ట్రాంగ్ షాంపూస్ అట్లాంటివి యూస్ చేయకూడదు. ఆ విధంగా స్ట్రాంగ్ షాంపూస్ యూస్ చేయకుండా మనం తప్పకుండా చేసుకోవచ్చు. ఒకవేళ షాంపూ ఏదైనా యూస్ చేయాలనుకుంటే కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవడం. చాలా రకాల కండిషనర్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కదండి, అవన్నీ యూస్ చేయొచ్చు అంటారా? పర్వాలేదు, అంటే మనం ముందు ఆ కంటెంట్స్ చూడాలి ఏమేమి కండిషనర్స్ అట్లా అనేసి. ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే హెయిర్ ఫాల్ని స్టాప్ చేయడానికి ట్రీట్మెంట్లో భాగంగా ఏం చేస్తారు, కండిషన్సే కాకుండా కొన్ని జెల్స్ అట్లాంటివి పైన పూసుకోమని చెప్తారు. దాంట్లో ఏముంటుంది, సాధారణంగా ఏముంటుందంటే మినాక్సిడిల్ అనేది ఒక కంటెంట్ అండి. మినాక్సిడిల్ అనేది ఒక వ్యాసోడైలేటర్, బ్లడ్ వెజల్స్ని లూజ్ చేస్తుంది. అండ్ ఇంకోటి అది యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్, అంటే బీపీ లేకుండా ఉండేటందుకు డ్రగ్. అది ఏమవుతుందంటే పెరిఫెరల్ అంటే తలపైన కానీ ఇలాంటి ఏరియాస్లో వ్యాసోడైలేషన్ చేయడం వల్ల బ్లడ్ అక్కడికి ఎక్కువ సప్లై అవుతుంది అనమాట. కాబట్టి హెయిర్ తప్పకుండా బాగా వస్తుంది అది పెట్టుకున్నప్పుడు. కానీ దాన్ని ఏమాత్రం లాంగ్ టైంలో యూస్ చేసినా కానీ దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఏంటి అంటే బీపీ లో అయిపోవడము, వీక్నెస్ రావడం, అట్లాంటి మెయిన్గా బీపీ లో బీపీ అనేది ప్రాబ్లం వస్తుంది. ఈ విధంగా పైనుంచి పూసే దాంట్లో కొన్ని వేరే కంటెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. డ్యూటిస్టెరాయిడ్ అనేసి, ఫెమిస్టెరాయిడ్ అనేసి మీరు విని ఉంటారు, ఫెమిస్ట్రేడ్ అని అంటుంటారు. ఇవన్నీ ఏవైతున్నాయో జనరల్గా అంటే ఈ డ్రగ్స్ ఏవైతున్నాయో ప్రస్తుతానికి గవర్నమెంట్ అంటే మీన్స్ మెడికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటివి, అంటే పైనుంచి కూడా మనం పూసుకోవచ్చు అనేసి. కానీ రియల్గా ఆ మెడిసిన్స్ ఏవి ప్రోస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం కనిపెట్టబడినటువంటి మెడిసిన్, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అట్లాంటివి. బట్ దే ఆర్ వెరీ గుడ్ అని, అంటే మంచిగా హెయిర్ ఫాల్ని మనకు స్టాప్ చేయడమే కాకుండా కొత్త హెయిర్ వచ్చేటట్టు కూడా చేస్తాయి అక్కడికి బ్లడ్ సప్లై అయ్యి. కానీ అదేంటి ప్రోస్టేట్ పైన కూడా దాని యాక్షన్ ఉంటుంది కాబట్టి ఈవెన్ తలపైన పూసినప్పటికి కూడాను దాని సైడ్ ఎఫెక్ట్ ఏముంటుంది అని అంటే ఈ మేల్ హార్మోన్స్కి సంబంధించిన, ఇప్పుడు ఆండ్రోజన్ కదా, డిహెచ్టీని మనం తీసేయాలని చూస్తున్నాం, అది దాంతోపాటు ఆండ్రోజన్నే తగ్గించేస్తుంది, టెస్టోస్టెరాన్నే తగ్గిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, లిబిడో లాస్ అయిపోవడము, లేకపోతే ఇంపార్టెన్సీ రావడం, ఇలా రకరకాల మేల్ విషయంలో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఫిమేల్ విషయంలో కూడా అలాగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ అవడానికి చాలా రకాల గమ్మీస్ లాంటివి తినేవి కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కదా, మరి అవి అలాంటివి యూజ్ చేయొచ్చు అంటారా? ఒకవేళ యూజ్ చేసిన పర్టికులర్ పీరియడ్ వరకే ఆ గ్రోత్ అనేది ఉంటుందా, తర్వాత ఆగిపోతుందా, ఎట్లా? అంటే గమ్మీస్ అంటున్నారు అంటే హెయిర్ గ్రోత్ గమ్మీస్ అని ఉంటాయి కదా, తింటూ ఉంటారు జనరల్ గా మార్నింగ్ ఒకటి. ఇప్పుడు అలాంటివి హెయిర్ గ్రోత్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంతకుముందు మనం అనుకున్నాం కదండి, మంచి ఫుడ్స్ అవన్నీ బెర్రీస్తో తయారు చేసినవి ఉంటాయి, లేకపోతే ఈ గుమ్మడి గింజలు ఇట్లాంటి వాటితో ఉంటాయి. నేను చాలాసార్లు గుమ్మడి గింజలు అనేది యూజ్ చేస్తున్నాను వర్డ్ని, ఎందుకంటే దట్ ఈస్ వెరీ గుడ్ అనమాట యాక్చువల్లీ హెయిర్ విషయంలో. కాబట్టి వాటికి సంబంధించినవే తయారు చేసి ఉంచుతారు. కాబట్టి ఈ ఫ్లాక్స్ సీడ్స్ కానీ, సిసమిన్ ఆయిల్ కానీ, ఇలాంటి ఆయిల్స్తో తయారు చేసినవి కానీ, అలాంటి కార్డ్ లివర్ ఆయిల్ కానీ, ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని ఆయిల్స్తో తయారు బయోటిన్ సబ్స్టెన్సెస్ కానీ, ఇలా సోయాబీన్ కానీ, ఇలా అక్కడక్కడ కొన్ని థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా యూస్ఫుల్ థింగ్సే, అంటే ఆ డిహెచ్టీని తగ్గించడంలో చాలా యూస్ఫుల్. కాబట్టి అవి తీసుకుంటే పర్వాలేదు, అది చాలా వరకు వర్కౌట్ అవుతుంది. కానీ ఎక్కువ కాలం వర్కౌట్ కాదు, కొంతవరకు అవి అవాయిడ్ చేస్తే పూర్తిగా మనకు బాగు చేస్తుందని కాదు, వీలైనంత వరకు దాని రోల్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే తగ్గిస్తుంది అనమాట. ఓకే, కొంతమంది ఆడవాళ్ళు చూసుకుంటే ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళ హెయిర్ అనేది చాలా గ్రోత్గా థిక్గా అవుతుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఊడిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది, ఇంకా లేదంటే తగ్గిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? అంటే వాళ్ళు ఆ టైంలో వాడే మెడిసిన్స్, ఫాలిక్ యాసిడ్ కానీ లేకపోతే మల్టీవిటమిన్స్ కానీ, వీటి వల్ల హెయిర్ గ్రోత్ అయ్యి నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది అంటారా? అలాగే అనుకోవచ్చు తప్పకుండా. అంటే వీటి వలన ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫోలిక్ యాసిడ్ కానీ లేకపోతే ఈ విటమిన్స్ కానీ అలాంటివి యూజ్ చేస్తారు కాబట్టి ఆ టైంలో కొంతమందికి హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, ఎందుకంటే ఈక్విలిబ్రియం బాడీ చేంజ్ అయిపోయి ఉంటుంది కదా. కాబట్టి అంటే అంతదాకా బాగుండి ఆఫ్టర్ చైల్డ్ బర్త్ చాలా వరకు హెయిర్ ఫాల్ అవుతుంది.
కాబట్టి అంటే మీన్స్ ఈ తీసుకునే సప్లిమెంట్స్తో వచ్చే యూస్ కంటే కూడాను చేంజ్ అయినప్పుడు ఒకవేళ వాళ్ళ లోపల స్ట్రెస్ ఇంక్రీజ్ అయితే దాంతో వచ్చే నష్టం ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి చైల్డ్ బర్త్ తర్వాత ఇంకా మళ్ళీ ఏదో దాంట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ విధంగా హెయిర్ ఫాల్ ఎక్కువ అవకాశం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మన టాపిక్లో వచ్చేసి జుట్టు రాలడం, అందులో భాగంగా చిన్నపిల్లలకి అదే కాకుండా 30 సంవత్సరాల లోపు వాళ్ళకి కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకు అసలు వైట్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది? చూడండి అని అంటే ఇది సాధారణంగా అయితే హెరిడిటరీ అంటే హెరిడిటరీ ఉంటేనే మోస్ట్లీ వస్తుంది. కానీ ట్రిగర్ అవ్వడానికి ఏదైనా స్ట్రెస్సే ఉండాలన్నమాట. స్ట్రెస్ రిలేటెడ్ కారణాలు ఉండాలి. కాబట్టి స్ట్రెస్ రిలేటెడ్ అనేది ఒక మెయిన్ రీజన్ ఎవరికి 30 years బిలో ఉన్న వాళ్ళలో. అండ్ చిన్నపిల్లల్లో అంటే ఏంటంటే మెయిన్గా ఫుడ్ రిలేటెడ్ రీజన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఫుడ్ రిలేటెడ్ అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఏవైతే జంక్ ఫుడ్ ఏమైనా ఎక్కువ అయిపోవడం కానీ, ఈ ఏరేటెడ్ డ్రింక్స్ కానీ మెయిన్ థింగ్స్ వాటి వల్లనే అవుతుంది. కాబట్టి పిల్లల్లో అయితే మనం ఫుడ్ని మనం చెప్పుకోవచ్చు, విటమిన్ డెఫిషియన్సీస్ అట్లాంటి డెఫిషియన్సీ అని చెప్పుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళు కొంచెం అంటే మీరు అన్నట్టు అబౌట్ 20 అలా కొంచెం అడోలసెన్స్ దాటిన వాళ్ళల్లో అయితే మాత్రం తప్పకుండా స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్. దానికి తోడు మిగతా రీజన్స్ కూడా ఉండొచ్చు అనమాట వైట్ హెయిర్ రావడానికి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది, దానివల్ల మనకు హెయిర్ అనేది బ్లాక్ ఉండడం జరుగుతుంది. వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే కలర్స్లో ఉంటాయి, బట్ అక్కడ ఒక పిగ్మెంట్ అనేది అవసరం అన్నట్టు. ఆ పిగ్మెంట్ని డిస్ట్రాయ్ చేసేటటువంటి థింగ్ ఏదైనా జరిగినట్టయితే పిగ్మెంట్ డిస్ట్రాయ్ అనేది ఎప్పుడు అవుతుంది అని అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఏది ఆ మెలనోసైట్స్ ఏవైతే మనకు కలర్ ఇచ్చే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అవుతాయి. కాబట్టి దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆటో ఇమ్యూనిటీని మనం పోగొట్టాల్సి వస్తుంది అనమాట. దానికి రిలేటెడ్గా మనం ట్రీట్ చేసినట్టయితే ఇది సరిపోతుంది. ఇంకోటి ఫుడ్ అన్నాను కదా, ఫుడ్ రిలేటెడ్గా ఇంతకుముందు మనం హెయిర్ కోసం ఏదైతే చెప్పుకున్నామో అలాంటి వాటికి తోడుగా ఇంకా కొన్ని రకాల ఫుడ్స్ కొన్ని తీసుకున్నట్టయితే ఇప్పుడు బెర్రీస్ అని అన్నాను, లేకపోతే కరివేపాకు అన్నాను, అలాగే విటమిన్ సి, ఎమ్లికా ఏదైతే ఉంటుందో ఆమ్లా అంటారు, ఉసిరికాయ అని అన్నాను, ఇలాంటివన్నీ మనకు కొంచెం హెల్ప్ఫుల్ చేస్తాయి. కానీ అలాగే బ్లాక్ని ఇవ్వడంలో కొన్ని రకాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ ఉంటుంది, మందారం అది ఉంటుంది, ఇలాంటివన్నీ కొన్ని మనం చిట్కాలుగా యూజ్ చేస్తాం సాధారణంగా. మందారం కానీ లేకపోతే ఎలియం సెపం ఏది మన ఉల్లిగడ్డ కానీ ఈ ఉల్లిపాయలు కానీ ఇలాంటి వాటి రసాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకున్నప్పుడు కూడాను ఆ బ్లాక్నెస్ అనేది కొంచెం చిట్కాల రూపంలో కూడా పనిచేస్తుంది. అలాంటివే మన మెడిసిన్స్ కూడా ఉన్నాయి హోమియోపతిలో. సో కాబట్టి అవి యూస్ చేసినా కూడా అయితే వీటిని ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను యూస్ చేస్తే అవి బాగా పనిచేస్తాయి అనమాట. ఓకే, బెనిఫిట్స్ బాగుంటాయి. ఓకే, మరి జుట్టు రాలకుండా ఉండాలంటే హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి? ఇప్పుడు దీనికి అద్భుతమైనటువంటి మెడిసిన్ అంటే ఆర్నికా అని ఒక మెడిసిన్ ఉందండి హోమియోపతిలో. ఈ ఆర్నికా మెడిసిన్ ఏదైతే ఉందో, ఆర్నికా ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా అలాంటి వాటిని అంటే బ్లడ్ క్లాట్ అవుతుంటే దాన్ని కరిగించడానికి అట్లా యూస్ చేస్తాం అనమాట. మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వరకు అని అంటే మీన్స్ ఏదో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా ఏం క్లాట్ అయినా ఇలాంటి వాటిని అన్నింటిని కూడా కరిగించడానికి ఆర్నికా అనేది చాలా సూపర్ మెడిసిన్ అనమాట. ఈ మెడిసిన్ హెయిర్ ఫాల్ని తగ్గించడంలోనూ ఆ హెయిర్కి చక్కగా మినరల్ సప్లిమెంటేషన్స్ అందించడంలోనూ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఆర్నికా, అదేవిధంగా ఈ కలరేషన్ ఇవ్వడంలో జాబోరండి, ఆర్నికా జాబోరండి అని ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్స్. మీరు ఎక్కడైనా కానీ షాప్లోకి వెళ్ళేసారంటే ఆర్నికా జాబోరండి అని అన్నట్టుగా ఈ రెండు ఉన్న కంటెంట్సే ఇస్తారనమాట. ఇవి చాలా బెస్ట్ మెడిసిన్. అలాగే ఎంబ్లికా కలిసి ఉండాలి అంటే ఉసిరికాయ అనమాట. కాబట్టి ఏవేవైతే మంచివో దానికి ఆ డిహెచ్డిని తగ్గించడంలోనూ అలాగే ఎక్కువ ఫుడ్ సప్లిమెంటేషన్స్ తీసుకురావడంలోను అండ్ డిహెచ్డి రావడానికి ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో వాటిని తగ్గించడంలో ఏవైతే కావాలో ఆ రిలేటెడ్ మెడిసిన్స్ అన్నీ కూడా హోమియోపతిలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ కంటెంట్స్తో మనం ఉన్నటువంటి అంటే ఆ కాంబినేషన్స్తో ఉన్నటువంటి మనం మెడిసిన్స్ వాడుతున్నట్టయితే హోమియోపతిలో డైరెక్ట్గా మనం ట్రీట్ చేసేసేయచ్చు. అది చాలా చక్కగా తగ్గుతుంది. జనరల్గా నేను ట్రైకోష్యూర్ అని ఒక మెడిసిన్ ఉందండి. ట్రైకోష్యూర్ అని ఒక ఇందులో అన్నీ ఏ విధంగా ఎంతలో ఉంచాలో, ఎంబ్లికా ఎంతలో ఉంచాలో, ఆర్నికా ఎంతలో ఉంచాలో, జాబోరెండి ఎంతలో ఉంచాలో ఒక పర్టికులర్ మెడిసిన్స్ ఏవేవి కావాలో దాని ప్రకారంగా ఉందన్నమాట. సాధారణంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే హెయిర్ ఫాల్ని తగ్గించడంలోనూ కొంతవరకు కొత్త హెయిర్ గ్రోత్ని కూడా తీసుకొని వస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఎక్కువగా ఆ ట్రైకోష్యూర్ అనేదాన్ని నేను ప్రిఫర్ చేస్తాను. ఇలాగే చాలా ట్రేడ్వి ఉన్నాయన్నమాట, చాలా బాగా పనిచేస్తాయి. ఇవంతా ఎక్స్టర్నల్గా ఇవ్వడానికి ప్లస్ ఎక్స్టర్నల్గా పూయడానికి దీనికోసం. అండ్ ఇంటర్నల్గా ఏంటి అని అంటే తప్పకుండా
కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా మేము మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే ఈ సప్లిమెంటేషన్ని బాగా బాడీకి అబ్జర్వ్ అయ్యేటట్టుగా కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి హోమియోపతిలో. కాబట్టి ఈ మెడిసిన్స్ని కానీ మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అంటే మనం ఇంటేక్గా తీసుకున్నప్పుడు ఓన్లీ హెడ్ మీద మాత్రమే, అంటే తల భాగంలో మాత్రమే హెయిర్ గ్రో అవుతుందా, లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందా అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది కదా. చూడండి, అంటే మనం ఇప్పుడు ఆండ్రోజన్ యొక్క కంటెంట్ మరీ ఎక్కువ అయినట్టయితే అప్పుడు అది ఎక్కడంటే ఇక్కడ హెయిర్ గ్రోత్ అవుతుంది. కానీ ఈ మెడిసిన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఆండ్రోజన్ యొక్క కంటెంట్ని ఇంక్రీజ్ చేయవు. అంటే డిహెచ్టీ కాకుండా ఆపేస్తాయి, అలాగనేసి ఆండ్రోజన్ ఇంక్రీజ్ చేసేటట్టుగా ఉండవు అనమాట. డిహెచ్టీ కాకుండా ఆపేసి ఆండ్రోజన్ ఇంక్రీజ్ చేసామనుకోండి హిర్సుటిజం వస్తుంది, మీరు అన్నట్టుగా ఎక్కడన్నా హెయిర్ రావచ్చు అనమాట. కాబట్టి అలా జరగదు. కాబట్టి ఆండ్రోజన్ యొక్క కంటెంట్ని ఎక్కువ చెయ్యవు. కాబట్టి తప్పకుండా మనకు రావాల్సిన ఏరియా అంటే మీన్స్ సింపుల్ చెప్పాలంటే తలపైన కానీ తలపైనే మోస్ట్లీ తలపైన మాత్రమే హెయిర్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, మరి కొన్ని రకాల సందర్భాల్లో మీరు చెప్పారు అంటే మెడిసిన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారండి? ఏమన్నారు అంటే డిఫరెంట్, ఇప్పుడు థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే షుగర్, బీపీ, లేకపోతే డిఫరెంట్ ఇంకా ముందు ఏంటంటే కాజ్ ఏంటి, ఇప్పుడు డిసీజ్ అంటున్నారు, ముందు ఆ డిసీజ్ని కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి మనం తలపైనే ఎందుకు అనండి రావాలి కదా హెయిర్ అని అంటే ఏంటంటే ఈ మెడిసిన్స్ నేను చెప్పాను ఆండ్రోజన్ని ఇంక్రీజ్ కానివ్వండి, డిహెచ్టీ మాత్రం ఫామ్ కాకుండా చూస్తాయి. దానికి తోడు ఏంటంటే మనం ఇంటర్నల్గా ఎట్లా అయితే వాడతామో దానికి తోడుగా ఎక్స్టర్నల్గా కూడా వాడాలి. కాబట్టి ఎఫినిటీ అంతా అటువైపు వెళ్తుంది, అంటే ఇది వీటి యొక్క యాక్షన్ అంతా కూడా అటువైపు వెళ్తుంది అనమాట. అంటే రెండు ఇప్పుడు మనం ఒక దగ్గర స్టార్ట్ చేసామనుకోండి, అక్కడి నుంచే అంటే ఇక్కడ పూస్తున్నాం కాబట్టి ఇక్కడ ట్రిగర్ అవుతుంది. కాబట్టి మనం ఇంటర్నల్గా తీసుకున్నది కూడా ఈ విషయం కోసమే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, మరి పేనుగొరుగుడు ఇట్లాంటి సందర్భాల్లో పేనుగొరుగుడు అట్లాంటి సందర్భాల్లో తప్పకుండా మేము ఇంటర్నల్గా ఇవ్వడంతో పాటు ఎక్స్టర్నల్గా కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేనుగొరుగుడు ఓన్లీ ఫంగల్ నుంచి వచ్చింది అనుకోండి, ఫంగల్నే ట్రీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని వింకా మైనర్ అని ఓ మెడిసిన్ ఉంది, ఒకటి బెర్బెరీ సాక్విఫోలియం అని, ఇలా 4-5 మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మంచి మెడిసిన్. వాటి కాంబినేషన్స్ కానీ ఇవి కానీ ఇప్పుడు నేను అన్నానే ట్రైకోష్యూర్ అనేసి, దానికోసం కూడా మేము ఎక్స్టర్నల్గా పూసేస్తాను. ఎక్స్టర్నల్గా పూసినప్పుడు అది తప్పకుండా గ్రోత్ తీసుకొని వస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది ఫంగల్ రిలేటెడ్లో, ఎందుకంటే తొందరగా కాదు. అదేవిధంగా ఆటో ఇమ్యూనిటీ ఉందనుకోండి, ఒకవేళ అదే పేనుకూర కూడా ఆటో ఇమ్యూనిటీ నుంచి వచ్చినట్టయితే ఈ ఎక్స్టర్నల్గా ఇచ్చేవంతా పెద్దగా కొంతవరకు ఏదో లిటిల్ బిట్ ఆఫ్ హెల్ప్ఫుల్ చేస్తాయి కానీ పూర్తిగా పనిచేయవు. అలాంటప్పుడు ఏంటి, ఫుడ్ రిలేటెడ్ చూసుకోవాలి, దానికి ఇంకేమైనా రీజన్స్ ఏమైనా చూసుకోవాలి, ఏమైనా మినరల్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఉందా అదే చూసుకోవాలి, దానికి తోడు కాన్స్టిట్యూషన్గా మెడిసిన్ ఇవ్వాలి. ఇవన్నీ ఇంకోటి ఎక్సర్సైజ్ ఒకటి ఉంది. ఎక్సర్సైజ్ మీన్స్ పెద్ద ఎక్సర్సైజ్ ఏం లేదంటే శీర్షాసనం వేయాలని అట్లని కాదు, బ్లడ్ సప్లై కరెక్ట్గా కావాలంటే మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. హెయిర్కి లిటిల్ బిట్ ఆఫ్ మసాజ్ చేస్తూ ఉంటే అక్కడ బ్లడ్ సప్లై ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇవన్నీ చేస్తున్నట్టయితే బ్లడ్ సప్లై అవ్వడం అండ్ హెయిర్ ఫాల్ ఉంటే స్టాప్ అవ్వడం. హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు, హెయిర్ అనేది గ్రో అవుతుంది, స్టార్ట్ అయ్యింది. సో మీరు చెప్పారు కొంత పర్టికులర్ టైం తర్వాత మళ్ళీ ఊడిపోతుంది, మళ్ళీ కొత్త వెంట్రుకలు వస్తాయని చెప్పి. ఆ వెంట్రుకలు రాకుండా మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక కొన్ని రోజులకి బాగానే ఉంది, ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఎలా ఉంటుంది? చూడండి, పరిస్థితులను బట్టి మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అనమాట. ఇప్పుడు నేను అన్నాను ఫాలికిలే మొత్తం డిస్టర్బెన్స్ అయింది అనుకోండి, నేను ఏం పూసినా ఏం చేసినా ఏం కాదు, ఇప్పుడు ఫాలికల్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ పిఆర్పి ట్రీట్మెంట్ అని ఉంటుంది కాస్మెటిక్స్, అంటే మన బ్లడ్డే తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాని నుంచి అంటే ప్రోటీన్ రిచ్ ప్లాస్మా అనమాట, పిఆర్పి అంటారు. ఆ ప్లాస్మాని ఎక్కిస్తారు. ప్లాస్మాని ఇచ్చినప్పుడు అంటే ప్రోటీన్ రిచ్ ఏరియా మన బ్లడ్ నుంచే తీసినటువంటి ఆ ప్లాస్మాని ఎక్కిస్తే హెయిర్ వస్తుంది. కొంతకాలం వరకు వస్తుంది, కానీ తర్వాత మనం ట్రీట్మెంట్ స్టాప్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ పోతుంది. అలాగే ఈవెన్ మనం ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఆ మొత్తం ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తే కొంచెం ఎక్కువ కాలం వరకు మనం ఉండొచ్చు. హోమియోపతి విషయంలో కొంచెం ఎక్కువ కాలం వరకు మీకు మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వడం జరగదు. కానీ ఎంతో కొంత టైం తర్వాత మళ్ళీ స్ట్రెస్ కండిషన్స్ ఉంటాయి, మళ్ళీ ఏదో ఉంటుంది, కాబట్టి మళ్ళీ డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాలేదు అంటే ఇట్స్ వెరీ గుడ్, మళ్ళీ బాగానే ఉంటుంది అనమాట. రైట్ అండి, జుట్టు రాలడం గురించి అండ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. హోమ్ రెమెడీస్ కూడా చాలా చక్కగా వివరించారు. అంటే గుమ్మడి గింజలు కానీ, క్యారెట్ అండ్ వాటర్ మిలన్ ఇలాంటివి తీసుకోవడము, మసాజ్ చేసుకోవడము, వీక్లో 2-3 టైమ్స్ హెడ్ బాత్ చేసుకోవడము, ఎక్కువగా అంటే బాగా షాంపూస్ని ఇట్లాంటివి యూజ్ చేయకుండా చక్కగా డైల్యూట్ చేసిన షాంపూస్ని యూజ్ చేసుకోవాలని చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.